హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. మామిడికాయల సీజన్ వచ్చేసింది. మరి మామిడికాయలతో ఎన్నో వెరైటీస్, అందులో మామిడి తురుము పచ్చడి ఆ టేస్టే వేరబ్బా. పేరు చెబితేనే నోరు ఊరిపోతుంది కదా. మరి అలాంటి పచ్చడి ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దామా. మామిడికాయ తురుము పచ్చడి తయారు చేయడం కోసం ముందుగా మామిడికాయల్ని వాష్ చేసుకుని పైన తొక్కు తీసేసుకుని మామిడికాయని తురుముకుని ఉంచుకోవాలి. ఇప్పుడు మామిడి తురుము 3 కప్పులు తీసుకోవాలి. మనం ప్రతిదీ కొలత తీసుకునేటప్పుడు ఇప్పుడు మామిడి తురుముకి ఏ కప్ అయితే యూస్ చేస్తున్నామో మిగిలిన వాటికి కూడా అదే కప్పుని యూస్ చేసుకోవాలి. పచ్చడి కలుపుకోవడానికి వీలుగా ఉండడం కోసం కొంచెం పెద్దగా ఉన్న బౌల్ తీసుకుని దాంట్లోకి 3 కప్పులు మామిడి తురుము తీసుకోవాలి. మామిడి తురుము 3 కప్పులు, 3/4 కప్పు కారం, 1/2 కప్పు కన్నా కొంచెం ఎక్కువగా ఉప్పు. ప్యాకెట్స్లో దొరికే ఉప్పు తీసుకున్నట్టయితే కొంచెం సాల్టీగా ఉంటుంది కాబట్టి 1/2 కప్పు తీసుకుంటే సరిపోతుంది. ఇంకా 1/2 కప్పు ఆవపిండి, 1/2 టీ స్పూన్ వరకు మెంతిపిండి వేసుకోవాలి. ఇంకా కొన్ని వెల్లుల్లి రెమ్మల్ని పొట్టు తీసేసుకుని చితక్కొట్టుకుని వేసుకోవాలి. ఈ పచ్చడి కొంచెంగా చేసుకుంటాం కాబట్టి, అంటే వారం రోజులు 5 రోజులు అలా ఉండే విధంగా చేసుకుంటాం కాబట్టి వెల్లుల్లి రెమ్మలు ఈ విధంగా చితక్కొట్టుకుని వేసుకున్నట్టయితే మనకి త్వరగా ఊరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. కారం మళ్ళీ ఇంకా ఉప్పు ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. క్వాంటిటీ కొంచెం అయితే స్పూన్తో కలిపేసుకోవచ్చు. కొంచెం క్వాంటిటీ ఎక్కువగా ఉన్నట్టయితే చేత్తో కలుపుకుంటే మనకి కారం ఇంకా ఉప్పు అన్నీ కూడా బాగా కలుస్తాయి. ఈ విధంగా మొత్తం అన్నీ కలిపి ఉంచుకున్న తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 4-5 ఎండుమిర్చి, ఫ్రెష్ కరివేపాకు, ఇంకా ఇంగువ పోపు కోసం రెడీ చేసుకోవాలి. ఇప్పుడు పోపు కోసం 1/2 కప్పు వరకు నూనెని తీసుకోవాలి. ఈ నూనె కొంచెం ఇక్కడ చూసినప్పుడు ఎక్కువగా అనిపిస్తుంది కానీ మనం తురుము పచ్చడిలోకి వేసేటప్పటికి నూనె అంతా కూడా మిక్స్ అయిపోతుంది. ఈ నూనె కాగిన తర్వాత ఆవాలు వేసుకుని ఆవాలు కొంచెం చిటపటలాడుతున్నప్పుడు ఎండుమిర్చిని ముక్కల కింద కట్ చేసుకుంటే లోపల ఉన్న గింజలు కూడా కొంచెం ఫ్రై అవుతాయి కదా, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇంకా 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఈ పోపు వేగుతున్నప్పుడు ఫ్రెష్ కరివేపాకు వేసుకోవాలి. పోపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ పోపుని మామిడి తురుములో వేసేసుకోవాలి. ఇది నిలవ పచ్చడి కాదు కాబట్టి మనం పోపు వేడిగా ఉన్నప్పుడు వేసుకున్నా పర్లేదు. ఎక్కువ క్వాంటిటీ చేసుకున్నట్టయితే పోపు ఎప్పుడూ కూడా చల్లారిన తర్వాత మాత్రమే మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు రెడీ అయిన పోపుని మామిడి తురుములో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా ఇలా తయారు చేసుకున్న ఈ పచ్చడి మనకి 5 నుంచి వారం రోజుల వరకు ఉంటుంది. మనం ఎప్పుడూ కూడా పచ్చడి నిల్వ ఉండాలి అంటే తడి లేకుండా చూసుకోవాలి కాబట్టి మామిడికాయని మనం ఈ కడిగి తొక్కు తీసేసుకుంటాం కదా, అప్పుడు తడి లేకుండా పొడిగుడ్డతో తుడుచుకుని చేసుకోవాలి. ఇలా నూనె అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత గాజు సీసాలో స్టోర్ చేసుకున్నట్టయితే బాగుంటుంది. మనం ప్లాస్టిక్ వాటిలో యూజ్ చేసినప్పుడు ఆ ప్లాస్టిక్ వచ్చే స్మెల్ కూడా ఈ పచ్చడికి అది పడుతుంది కాబట్టి మనం ఎప్పుడూ కూడా పచ్చళ్ళు నిల్వ ఉంచుకోవాలి అనుకుంటే గాజు సీసాల్లో పెట్టుకుంటే బాగుంటుంది. చూశారు కదండి, మామిడికాయ తురుము పచ్చడి రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్టయితే ఎప్పుడు వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.